హలో అండి, బీరంగూడలో ప్రణవ్ నైట్ ఫుడ్స్ లో మనము 81 విల్లా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈ రోజు మనం ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియో డైరెక్టర్ నాగరాజు కూడా మనతో పాటు ఈ 81 విల్లా ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. సో లెట్స్ ఇన్స్పెక్ట్ దిస్ 81 విల్లా. మనము ఆల్రెడీ 81 విల్లా ఎగ్జిక్యూషన్ వీడియో అనేది మనము చేయడం జరిగింది. క్లయింట్ కూడా మనతోనే ఉన్నారు. ఆ రోజు మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసాం అనేది వీడియో కూడా మనము మన ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ లింక్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, చూడాలనుకుంటే అది కూడా చూసుకోవచ్చు. అప్పుడు కేవలం ప్లెయిన్ వాల్స్ ఉన్నాయి, ఇప్పుడు క్యాబినెట్ వర్క్ ఇన్స్పెక్షన్ చేయబోతున్నాం. మాక్సిమం క్యాబినెట్ వర్క్ అనేది అయిపోవడం జరిగింది అనమాట. జస్ట్ లామినేట్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్. రాజు, ఫస్ట్ మనము మెయిన్ డోర్ దగ్గర ఉన్నాము. సో మెయిన్ డోర్ దగ్గర మనకి ఎలాంటి వర్క్ జరుగుతుంది? ఈ మెయిన్ డోర్ ఎలివేషన్ వచ్చేసి మనం సింపుల్ గా ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసి అండ్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చిన పైన లైటింగ్స్ వస్తాయి అండ్ దీని లోపల కూడా మనకి లైటింగ్ అనేది వస్తుంది అండ్ ఇది బ్యాక్ ప్యానలింగ్ కూడా జరుగుతుంది. దీని లోపల ఫ్లూటెడ్ లామినేట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనము పీవీసీ సీలింగ్ కూడా ఇక్కడ చేసాం. ఎన్ని షూ ర్యాక్ మనం ప్రొవిజన్ షూ ర్యాక్ ఉందన్నమాట, చేయాలి ఇంకా వర్క్ బ్యాలెన్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. షూ ర్యాక్ కూడా చేయాలి. సో ఇది చాలా బాగా వచ్చేలా ఉంది, నీట్ గా అనిపిస్తుంది. వర్క్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. సేమ్ డిజైన్ ఇట్లా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద విల్లా. చూద్దాం రండి విల్లాలో వర్క్ ఎలా జరుగుతుందో. సో ఇప్పుడు మనము 81 విల్లాలో ఉన్నామండి. ఈ 81 విల్లా వచ్చేసి 3 BHK 1800 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఇందులోనే మనము ఈ 3 BHK మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మనం చేస్తున్నాం అనమాట. సో ఆల్రెడీ మనము 222 విల్లా కూడా మనము ఫ్యూ వీక్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి చూడొచ్చు అండ్ కొన్ని క్లిప్స్ కూడా వేస్తాం, మీరు చూసుకోవచ్చు. సో దీంతో పాటు 336 విల్లా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మనం చూసుకుంటే క్యాబినెట్ వర్క్ స్టేజ్ లో ఉందన్నమాట. సేమ్ ఏదైతే స్టేజ్ లో ఉందో అది కూడా అదే స్టేజ్ లో ఉందన్నమాట. సో ఇంకొక విల్లా కూడా మనం ఇందులో స్టార్ట్ చేయడం జరిగింది. 238 విల్లా అనమాట. అది కూడా ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయింది, మీకు క్లిప్స్ చేస్తాను చూడొచ్చు. అండ్ ఇంకొక విల్లా కూడా మనకి ఇంటీరియర్ రీసెంట్ గా అగ్రిమెంట్ అయింది. సో చాలా విల్లాస్ ఇందులో మనము టేక్ అవుట్ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో ముందుగా మనము ఈ లివింగ్ ఏరియాలో ఉన్నాము. నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియో డైరెక్టర్ నాగరాజు కూడా నాతో పాటు ఈ విల్లా ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. సో ముందుగా మనము లివింగ్ రూమ్ లో ఎలాంటి వర్క్ చేస్తున్నాము అండ్ ఎంత వరకు వచ్చింది అనేది మనము నాగరాజు గారితో పాటు మనము ఈ విల్లాని ఏ విధంగా ఉందనేది ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ నాగరాజు గారిని అడిగి మనము ఈ లివింగ్ ఏరియాలో మనము ఎలాంటి వర్క్ చేస్తున్నాము అండ్ ఫాల్ సీలింగ్ ఏ వరకు వచ్చిందా అని క్లియర్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. లెట్స్ కంటిన్యూ. నాగరాజు, లివింగ్ రూమ్ లో ఫాల్ సీలింగ్ చేసాం అనమాట. ఇంకా లైట్ కటింగ్ పెండింగ్ ఉంది. లైట్ కటింగ్ ప్రొఫైల్ లైట్స్ ఇస్తున్నాం మొత్తం అంతా కూడా. అండ్ దాంతో పాటు కంటిన్యూటీగా ఇక్కడ హాల్లో టీ యూనిట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనం టీ యూనిట్ ఇట్ సైడ్ ఇస్తున్నాం. 336 లో అటువైపు ఇచ్చినాము, వీళ్ళకి ఇటువైపు ఇస్తున్నాము. యాజ్ పర్ 222 వీళ్ళ ఏ విధంగా అవుతుందో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇస్తాం అన్నమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ నాకు అలానే కావాలి, నాకు వేరే డిజైన్ వద్దు అనే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ చేస్తున్నాం. బట్ ఇక్కడ కొద్దిగా మనం ఎక్స్టెండ్ చేసేసి లోవర్స్ అనేది ఇలా కంటిన్యూ చేస్తాం అనమాట. ఇక్కడ లోవర్స్ కానీ చార్కోల్ షీట్స్ కానీ అలా మనం కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కూడా కర్వ్ కార్నర్ వచ్చినప్పుడు కర్వ్ కాల తగ్గకుండా అందుకు టాల్ యూనిట్ అండ్ లోపల ప్రొఫైల్ లైటింగ్ ఉంది. ఇది గ్లాస్ షటర్ వస్తుంది అనమాట. అండ్ మనం బయట అయితే వాడేమో లామినేట్, ఇన్సైడ్ కూడా అదే వాడతాం. సో ఇదే కాంబినేషన్ లో ఆర్చ్ కూడా కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో పార్టిషన్ కూడా వచ్చింది. ఎగ్జాక్ట్ పార్టిషన్ లాగా ప్లస్ ఆర్చ్ కూడా కంటిన్యూ అవుతుంది. డిజైన్ లో చూసుకోవచ్చు ఇట్లా ఉంటుంది. అంటే మీకు నేను ప్రతి దగ్గర 3D చూపిస్తాను. 3D లో మీరు చూడొచ్చు ఈ యూనిట్ ఎలా వస్తుంది అనేది. అండ్ వన్స్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా బిఫోర్ హ్యాండ్ ఓవర్ కూడా మీకు నేను ఒక మంచి వీడియో మీ ముందుకు వస్తాను. అప్పుడు కూడా ఇంకా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ ఈ విధంగా మనం డిజైన్ చేస్తున్నాము. డ్రాస్ ఉన్నాయి, టాల్ యూనిట్ ఉంది అండ్ ఆల్సో మంచి ఎలివేషన్ డిజైన్ కూడా టీవీ యూనిట్ లో ఉంది అనమాట. నెక్స్ట్ ఇది కిచెన్ ఎంట్రన్స్ లో మనము ఈ విధంగా పూజా మందిర్ని మనము సెటప్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ ఎంట్రన్స్ లోనే టీవీ యూనిట్ పక్కకే పూజా మందిర్ చేసాం. ఎందుకంటే యాక్చువల్ చాలా మంది ప్లాన్ ఏంటంటే కిచెన్ లో పెట్టాలని, బట్ కిచెన్ స్పేస్ సరిపోదని చెప్పేసి మనకి ఇక్కడ కాన్సెప్ట్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఇది పూజా మందిర్ చేస్తున్నాము. మొత్తం కింద డ్రాస్, స్టోరేజ్ విత్ ప్రసాదం ట్రే, స్టెప్ కూడా తీసుకుంటాం. అంటే ప్రతిదీ ఉంది ఇందులో. స్టోరేజ్ ఉంది, డిజైన్ ఉంది, అన్ని ప్రతిదీ డీటెయిల్ గా ఉంది, అన్ని ఫుల్ఫిల్ ఉన్నాయి. సో వర్క్ అవుతుంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. బట్ ఇంత ముందు అయితే మీకు కేవలం ప్లెయిన్ వాల్స్ చూపించాను పాత వీడియోలో. ఏదైతే ఎగ్జిక్యూషన్ కి వచ్చినప్పుడు క్లయింట్ తో పాటు మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కేవలం ప్లెయిన్ వాల్స్ చూపించాను. ఇప్పుడు చూడండి మొత్తం బాక్సింగ్ అయిపోయింది, క్యాబినెట్స్ అయిపోయినాయి. సో ఒక స్ట్రక్చర్ అనేది మీకు కనిపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో చూసుకున్నారు కదా, పూజా మందిర్ లో కూడా ఈ లెవెల్ ఆఫ్ స్టోరేజ్ ఇస్తున్నాం మనం. ఇక్కడ ప్రసాదం ట్రే ఇస్తున్నాము,
ఇస్తున్నాము, 2 డ్రాస్ ఇస్తున్నాము, కింద కూడా షట్టర్ స్టోరేజ్ ఇస్తున్నాము. ఇన్సైడ్ చూడండి మనము మంచి డిజైన్ కూడా చేయబోతున్నాం. 3D లో చూసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ స్టేర్ కేస్ కింద సేమ్ కాన్సెప్ట్ అన్నిట్లలో. కింద ఇన్వర్టర్ కనెక్షన్స్ ఉంటాయి, డోర్స్ ఇస్తున్నాం, ఫ్రేమ్ వర్క్ చేసాం అనమాట. ఈజీగా మనిషి పర్సన్ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా ఉంది, యాక్సెస్ కూడా వచ్చేస్తుంది. మంచి ఇన్వర్టర్ కూడా పెట్టేసుకోవచ్చు. డోర్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి క్రాకరీ అనమాట. ఇది ఇక్కడ ఒక విండో ఉందన్నమాట. ఈ విండో రిక్వైర్మెంట్ లేదు క్లయింట్ కి, అందుకే ఈ విండోని కవర్ చేసి టోటల్ ఇక్కడ క్రాకరీ యూనిట్ చేస్తున్నాము విత్ లాఫ్ట్ అనమాట. ఇదంతా కూడా ఇది వచ్చేసి వ్యానిటీ. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి టైల్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ టైలింగ్ వస్తుంది. టైలింగ్ వస్తుంది. ఇది వ్యానిటీ ప్లేస్. ఇది విండో కవర్ ఎందుకు కవర్ చేస్తే వెంటిలేషన్ తగ్గుతుంది కదా. యాక్చువల్ గా క్లయింట్ కి రిక్వైర్మెంట్ అనమాట, క్రాకరీ కంపల్సరీ మస్ట్ అండ్ చూడని చెప్పేసి. కానీ మనకు ఉన్న ఒకటే ఒక ఆప్షన్ ఇక్కడే. ఇది విండో క్లోజ్ చేస్తే తప్ప మనం చేయలేం. లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఉంది, ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఉంది కాన్సెప్ట్. అండ్ ఇంకోటి డోర్ కూడా ఇక్కడ ఉంది కదా, వెంటిలేషన్ కి నాకు ప్రాబ్లం లేదనే కాన్సెప్ట్ లో మనం ఇక్కడ కవర్ చేసినాం. సో అది చూసారు అంటే విండో కవర్ చేసి ఒక క్రాకరీ యూనిట్ కూడా చేయడం జరిగింది. క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనము క్లయింట్ ఏ విధంగా కోరుకుంటారో మనం ఆ విధంగా మనము వర్కౌట్ అయ్యేలాగా మనం ఇక్కడ క్రాకరీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులోనే వ్యానిటీ కూడా వస్తుంది మనకి. వ్యానిటీ కూడా వస్తుంది అండ్ టైలింగ్ కూడా మంచిగా వచ్చేస్తుంది. అది కూడా కిచెన్ వచ్చేసి ఇక్కడ మనకి కిచెన్ వచ్చేసి యూ షేప్ కౌంటర్. ఇది మొత్తం కూడా యూ షేప్ విత్ 1 టాల్ యూనిట్. ఓకే, ఇక్కడ ఒక టాల్ యూనిట్ వస్తుంది యూ షేప్. కార్నర్ యూనిట్ ఇదంతా కూడా. ఇది వచ్చేసి మనకి స్టోరేజ్, అది స్టోరేజ్. ఇది టాండమ్ బాస్కెట్, ఇది కూడా టాండమ్ బాస్కెట్. దిస్ వన్ ఇస్ పుల్ అవుట్. అండ్ మళ్ళీ కార్నర్ వచ్చేసి మళ్ళీ స్టోరేజ్. అండ్ ఇదంతా మళ్ళీ స్టోరేజ్ అంటే డోర్స్, ఓన్లీ డోర్స్. మొత్తం యూ షేప్ లో కౌంటర్ అలాంగ్ విత్ టాల్ యూనిట్. అండ్ ఇక్కడ మాత్రమే హెడ్ లెవెల్ స్టోరేజ్ వస్తుంది, ఓవర్ హెడ్ స్టోరేజ్ ఇక్కడ వస్తుంది. అండ్ మళ్ళీ యూ షేప్ లో లాఫ్ట్ కంటిన్యూ చూసారండి. ఇది ఓపెన్ కిచెన్. యాక్చువల్లీ ఇందులో మనము వాడే లామినేట్ వచ్చేసి అక్రిలిక్ లామినేట్, 1.5 mm థిక్నెస్ ఉన్న అక్రిలిక్ లామినేట్ అన్నమాట. చూడండి ఇది ఎలా కనిపిస్తుంది. మిగతా అంతా హై గ్లాస్ లామినేట్. కేవలం మనం కిచెన్ లో మాత్రమే అక్రిలిక్ లామినేట్ వాడతాం. అండ్ ప్రొఫైల్ షట్టర్స్ వస్తున్నాయి, టాండమ్స్ వస్తున్నాయి, పుల్ అవుట్స్ వస్తున్నాయి, ఎల్ షేప్ కార్నర్ యూనిట్స్ కూడా 2 వస్తున్నాయి. అంటే చాలా స్టోరేజ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక యూనిట్ వస్తున్నట్టుంది కదా. అక్కడ కూడా ఒక యూనిట్ ఉంది, ఇక్కడ యూనిట్ ఉంది. చిమ్నీ స్పేస్, ఇది చిమ్నీ స్పేస్. ఓకే, నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్. ఎగ్జాక్ట్ గెస్ట్ బెడ్రూమ్. అన్ని రూమ్ లో ఫాల్ సీలింగ్ ప్లేన్ చేస్తున్నాం మనం ఇక్కడ. నైస్. అండ్ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇక్కడ. సేమ్ సిట్ అవుట్ విత్ 1 టాల్ యూనిట్ విత్ గ్లాస్ షట్టర్ అండ్ లాఫ్ట్. సో ఇది వచ్చేసి మాన్యువల్ హ్యాండ్ మేడ్ ఇంటీరియర్ డిజైన్ కాబట్టి డోర్స్ ఏదైతే షట్టర్స్ ఉన్నాయో అవన్నీ మనము మాన్యువల్ గా ప్రెసింగ్ చేసుకొని డోర్స్ అనేది ఎడ్జ్ బైండింగ్ కి, ఫ్యాక్టరీ ఎడ్జ్ బైండింగ్ కి మనము మోడలర్ ఫ్యాక్టరీకి పంపించడం జరుగుతుంది అనమాట. సో 2 mm ఎడ్జ్ బైండింగ్ అయ్యి మంచి ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ తర్వాత ప్యాకింగ్ అయిపోయి ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఓవరాల్ గా మంచి ఫినిషింగ్ వస్తుంది. మీన్ వైల్ ఇక్కడ ఇంటర్నల్ ఫినిషింగ్ ఏదైనా ఉంటే అవి జరిగి మనకి ఓవరాల్ గా ఒక హ్యాండ్ ఓవర్ స్టేజ్ అనేది ఫ్లాట్ రావడం జరుగుతుంది. సో ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మనము స్లైడింగ్ యూనిట్ చేయడం జరుగుతుంది. స్లైడింగ్ చేస్తున్నాం కదా. సో స్లైడింగ్ లో మనం ఎలాంటి హార్డ్వేర్ వాడుతున్నాము? స్లైడింగ్ లో ట్రాక్ వచ్చేసి హాఫ్లే వాడుతున్నాము. రివర్సిబుల్ ట్రాక్. రివర్సిబుల్ ట్రాక్. ఓకే, అది పర్ఫెక్ట్ ట్రాక్ అన్నమాట. మిగతా బ్రాండ్స్ లో మనకు అంత ఇది లేదనమాట, అందుకే హాఫ్లే అనే వాడుతున్నాం. సో ఇందులో హాఫ్లే పోతే లోపల కూడా డ్రాస్ కూడా మనం 4 ఇవ్వడం జరిగింది. మొత్తం అంతా కూడా హార్డ్వేర్ హెటిచ్ వాడుతున్నాం. హెటిక్ హార్డ్వేర్ వాడుతున్నాం. సో ఈ ప్రాజెక్ట్ లో మనం హెటిక్ హార్డ్వేర్ అనేది వాడుతున్నాము. కానీ ట్రాక్ మాత్రం హాఫ్లే నుంచి వాడుతున్నాం. ఎందుకంటే అది ఆ పర్ఫార్మెన్స్ బాగుంది. హాఫ్లే చాలా డీసెంట్ ఉంది. సో సిట్ అవుట్ వస్తుంది. మళ్ళీ ఇది సపరేట్ టాల్ యూనిట్ స్టోరేజ్ లా. అవును, గ్లాస్ షట్టర్. ఇది ఒక గ్లాస్ షట్టర్ వస్తుంది. సో ఇందులో గ్లాస్ షట్టర్ వస్తుంది అంటే మరి ప్రొఫైల్ లైట్ కూడా పెడుతున్నాం. ప్రొఫైల్ లైట్ కూడా ఉంది అనమాట. ఓకే, కటింగ్ చేస్తారు, ఇంకా చేయాలి. సో లాఫ్ట్ కూడా కంటిన్యూ అయిపోయింది. చూసారా, మన ఇంటర్నల్ లామినేట్ కూడా మనం ఫ్యాబ్రిక్ లైనర్ వాడుతున్నాము. కేవలం కిచెన్ లోనే ఇక్కడ అక్రిలిక్ వాడుతున్నాం. మిగతా అంతా 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడుతున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ డిజైన్స్ ఏ విధంగా చేస్తామని చూద్దాం. అండ్ ఆల్సో లాబీ కూడా చూద్దాం. లెట్స్ గెట్ ఇట్. ఫ్లోర్ లాబీ అన్నమాట ఇది. ఓకే, దీంట్లో స్టోరేజ్ అన్నమాట. క్లయింట్ రిక్వైర్మెంట్ బేసిక్ గా స్టోరేజ్. వాళ్ళకి స్టోరేజ్ ఎక్కువ కావాలి, అందుకే ఈ ప్లేస్ ని మొత్తం కూడా స్టోరేజ్ కి కన్వర్ట్ చేసి ఈ కార్నర్ స్పేస్ ని ఇలా డిజైన్ చేస్తున్నాం. షో పీస్ లాగా హైలైట్ చేయడానికి. ఓకే, ఏదైనా డెకరేటర్స్ పెట్టుకునేలాగా హైలైట్. ఇది స్టోరేజ్ చేసుకోవచ్చు కదా, స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అడిషనల్ వార్డ్రోబ్ లాగా, ఇంకొక వార్డ్రోబ్ లాగా. స్టోరేజ్ ఎక్కువ కావాలి. ఇది ఒక లాబీ, ఇక్కడ మంచి సోఫా వేసుకొని ఈ లాబీని యూజ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మాస్టర్ బెడ్. సో మీరు చూస్తున్నారు అన్ని క్యాబినెట్ వర్క్స్ ఉన్నాయి. ఏవి ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అర్థం కావట్లేదు కదా. క్యాబినెట్ వర్క్ అయిందండి, డోర్స్ ప్రెస్సింగ్ అయినాయి, మన లామినేట్ అటాచ్ అయ్యి డోర్స్ అనేది ప్రెస్సింగ్ అయినాయి అనమాట. వన్స్ డోర్స్ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోతుంది. మీకు అప్పుడు కూడా ఒక హ్యాండ్ ఓవర్ వీడియో చూపిస్తాను, మీకు తెలుస్తుంది ఫినిషింగ్ అయిన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాం. వార్డ్రోబ్ తో పాటు ఏమైందంటే లాఫ్ట్ కంటిన్యూర్ ప్యానలింగ్ వెళ్ళింది. అంటే బెడ్ బ్యాక్ సైడ్ అనేది మొత్తం ప్యానలింగ్ చేస్తున్నాం. బెడ్ బ్యాక్ సైడ్ హైలైట్ చేస్తున్నాము. ఈ ప్లేస్ లో వాల్ పేపర్ వస్తుంది. అండ్ దాంతో
పాటు అలా కంటిన్యూ చూడండి ఇక్కడ ప్యాన్ అవునవును, ప్యాలింగ్ కంటిన్యూ. వుడెన్ కలర్ వీళ్ళకి ఏంటంటే వింటేజ్ థీమ్ అన్నమాట. ఓకే, అంటే కొద్దిగా ఓల్డ్ ట్రెడ్ స్టైల్లో ఉండేలాగా ప్లానింగ్ అనమాట బెడ్రూమ్ అనేది. అందుకే ఇక్కడ మనం వుడెన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వాడడం జరిగింది. ఓకే, ఈ ఆర్చ్ ఎందుకంటే ఈ బీమ్ ఉందన్నమాట ఇక్కడ. అండ్ దీంతో పాటు ఇలా ఆర్చ్ ప్యానలింగ్ కూడా చేయడం జరిగింది. కొద్దిగా ఈ ప్లేస్ అనేది కూడా కొద్దిగా నీట్ ఎలిగేట్ అవుతుంది. సో ఇక్కడ బీమ్ ఉండేసరికి కాలం ఉంది, ఇక్కడ కాలం ఉండేసరికి పిల్లర్ ఉంది. ఈ విధంగా కంటిన్యూషన్ చేసి ఈ థీమ్ కి మంచి సెటప్, మంచి థీమ్ లాగా మ్యాచ్ అయిపోతుంది కదా. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాల్ పేపర్ వేస్తున్నాం. వాల్ పేపర్ వస్తుంది, ఇక్కడ బెడ్ వస్తుంది. బెడ్ ఇంకా చేయాలి. లైట్ కటింగ్ కూడా జరిగినట్టుంది. కింద ప్రొఫైల్ లైట్ అనమాట, ఎల్ షేప్ లో లైట్ కటింగ్ అయినట్టు. అండ్ ఇక్కడ కూడా ప్రొఫైల్ లైట్ ప్రొఫైల్ లైట్ ఇక్కడ వస్తుంది, అక్కడ కూడా వస్తుంది. సో ఇక్కడ ప్రొఫైల్ లైట్ వస్తుంది అండ్ కంటిన్యూడ్ బై మంచి ప్యానలింగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి టోటల్ లైక్ ఫుల్ వాల్ టు వాల్ వార్డ్రోబ్ కదా. వాల్ టు వాల్ వార్డ్రోబ్. ఈ వాల్ టు వాల్ వార్డ్రోబ్ లో స్లైడింగ్ వస్తుందా? స్వింగ్ డోర్స్, అన్ని స్వింగ్ డోర్స్. ఎందుకంటే కొంచెం మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్వింగ్ డోర్స్ ఇస్తున్నాం అన్నమాట. సో ఇందులో క్యాబినెట్ లోపల ఉన్న ఈ డ్రాస్ గానీ లేకపోతే వీటి సంగతి గురించి పెద్ద డ్రాస్ అన్నమాట. ఇది ఏదన్నా పర్సనల్ థింగ్స్ ఉంటే కూడా బయటకు కనబడకుండా ఉంటాయి. వీటి గ్లాస్ కటింగ్ అవుతుంది, గ్లాస్ వస్తుంది అనమాట. ఓకే, ఇదంతా ఛానల్ కూడా క్వార్టర్ ఛానల్ యూజ్ చేసినాం మనం. దీంట్లో క్వార్టర్ ఛానల్ యూజ్ చేసినాం. ఇది టెలిస్కోపిక్ ఛానల్. పెద్దగా ఉన్నా సరే మనకి షేకింగ్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డీప్ ఎక్కువ ఉంది కాబట్టి నో ఇష్యూ. ఇవి టెలిస్కోపిక్ ఛానల్స్ అన్ని కూడా అన్ని హెటిక్స్ బ్రాండ్. చూసారా అండి, ఇంటర్నల్ మేకింగ్ చూసారా ఏ విధంగా మనం చేస్తున్నాము. ఇక్కడ దగ్గర 6 డ్రాస్ ఇచ్చాము అండ్ కంటిన్యూ బై అదర్ 3 క్వాడ్ ఛానల్ డ్రాస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ గా డోర్స్ పెట్టిన తర్వాత చాలా అందంగా ఉంటుంది రూమ్, మీరు చూడొచ్చు. వన్స్ అయిపోయిన తర్వాత కూడా మీ ఎక్సైట్మెంట్ అలానే హోల్డ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత కూడా నేను చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఇటువైపు మనం వార్డ్రోబ్ సెటప్ చేసాం అనమాట. ఇదంతా కూడా డిజైన్ చేసాం. ఇక్కడ వార్డ్రోబ్ వస్తుంది, లాఫ్ట్ విత్ డ్రాస్ అనమాట. దీంట్లో కూడా సేమ్ కంటిన్యూగా లాంగ్ డ్రాస్ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇది కూడా స్వింగ్ వార్డ్రోబే. ఇక్కడ ఇంటర్నల్ గా డ్రాస్ కూడా ఉన్నాయి విత్ టెలిస్కోపిక్ ఛానల్స్ విత్ స్టోరేజ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఏదో డెకరేటివ్ పెట్టుకోవడానికి డిజైన్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి స్టడీ యూనిట్. ఇది ఈ మిడిల్ పార్ట్ అనేది చేరేసుకొని కంఫర్ట్ గా యూజ్ చేసుకోవడానికి. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనేది స్టోరేజ్. ఓకే, ఇక్కడ ఓవర్ హెడ్ స్టోరేజ్ ఓపెన్. ఒక పర్ఫెక్ట్ స్టడీ యూనిట్, ఇది ఒక పర్ఫెక్ట్ వర్క్ స్పేస్ అనుకోవచ్చు. నైస్. చూసారండి, ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు స్వింగ్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ ఒక వర్క్ స్పేస్ అనేది మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. బెడ్ వేసుకున్నా కూడా స్పేషియస్ ఉన్న రూమ్ ఇది. బెడ్ పడిన తర్వాత రూమ్ స్పేషియస్ గా ఉంటుంది. ఎక్కువ మనము అన్ని రిక్వైర్మెంట్ తీసుకోలేదు క్లయింట్ దగ్గర నుంచి కూడా. కొద్దిగా మీకు ఇల్లు కూడా స్పేషియస్ గా అనిపించాలి కదా అన్నట్టుగా సింపుల్ గా డిజైన్ చేసినాం. చూసారు కదండి, ఈ 81 విల్లా మనము ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తున్నామో. ఇప్పుడు వచ్చేసి క్యాబినెట్ వర్క్ అండ్ లామినేట్ లేయింగ్ వర్క్ అనేది జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ విల్లా ఒక ఫుల్లీ కంప్లీటెడ్ ఇంటీరియర్ ప్రోడక్ట్ లాగా రెడీ అవుతుంది అనమాట. మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీకు మరెన్నో రావడం జరుగుతుంది అనమాట. మనం ప్రతిరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ 81 విల్లాతో పాటు మనము 336 విల్లా కూడా ఇదే క్యాబినెట్ వర్క్ స్టేజ్ లో ఉందన్నమాట. సో మరి కొద్ది రోజుల్లోనే ఇవి కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. మీకు ఒక మంచి హ్యాండ్ ఓవర్ వీడియో అనేది నేను తీసి మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ 238 విల్లా కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ షేర్ సంబంధించిన విల్లాస్ పర్చేస్ చేసి ఇంటీరియర్ డిజైన్ గురించి చూసుకున్నట్లయితే మీకు ఆర్బీ ఇంటీరియర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. నేను చెప్పడమే కాదు, మీరు ఒకసారి మన ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ చూడండి. అండ్ ఆల్సో ఇక్కడ జరుగుతున్న విల్లాస్ లో విత్ నెంబర్స్ చెప్తున్నా నేను, ఆ విల్లాస్ లో మీరు ఒకసారి మన వర్క్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. అండ్ ఆల్సో 322 విల్లా కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది, హ్యాండ్ ఓవర్ చేసాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. అండ్ మీరు కనుక ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మేము ఒక ఫ్రీ కన్సల్టేషన్ విత్ ప్రాపర్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ అపాయింట్మెంట్ అయిపోయి కొటేషన్ మీకు వచ్చిన తర్వాత మీరు కనుక ప్రాజెక్ట్ ఓకే చేసుకుంటే మీకు 3D కూడా మేము ఫ్రీగానే ప్రాపర్ డిజైన్ తో మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజారాణి, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజు. సైనింగ్ ఆఫ్. మరొక వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.